పెద్ద పత్రిక ఉంది. ఆ పత్రికలో ఎంతమంది ఉంటారు? 40-50 మంది ఉంటారుగా. డెస్క్ ఉంటారు సార్, ఉంటారు. అంతమంది కవరేజ్కి వస్తారా? రారు కదా. ఒక్కరు వస్తారు, ఇద్దరు వస్తారు, బాగా అయితే ముగ్గురు వస్తారు, అంతకు మించి రారు. మరి బ్యూరోస్ ఎందుకు పెట్టుకున్నారు? బ్యూరో ఈజ్ మెంట్ ఫర్ కవరేజ్, డెస్క్ ఈజ్ మెంట్ ఫర్ న్యూస్ పేపర్ ప్రజెంటేషన్, మేకప్, వార్తలు. ఇది ఎందుకు పెట్టుకున్నారు? మరి అందరూ ఒకటైతే వేరు వేరు ఎందుకు పెట్టుకున్నారు? అందరూ జర్నలిస్టులే కదా. బ్యూరో ఎందుకు, డెస్క్ ఎందుకు? బ్యూరో అంటే బయటికి వెళ్ళి చేసేవాళ్ళు, డెస్క్ వాళ్ళు అక్కడ కూర్చొని రాయడానికి. లేదంటే మీరు బ్యూరో మెంబర్స్ అయితే ఆటోమేటిక్గా ఎడిటర్ విల్ రైట్ ఏ లెటర్ టు గెట్ అక్రిడిటేషన్ కార్డ్. అక్కడ గవర్నమెంట్ కాదు అంటే దేర్ ఈజ్ ఎ సిస్టమ్, యాక్ట్ ఉంది, చట్టాలు ఉన్నాయి. ఆ సిస్టమ్ ప్రకారంగా నాకు ఇది మొన్న నేను చూశాను, ఒక అతను మెసేజ్ పంపించాడు నాకు. ఇదేమిటి సార్, ది రైజింగ్ తెలంగాణ ఏదో స్పెషల్ పాస్ లెట, అక్రిడిటేషన్ లెట, ఇదెందుకు, జర్నలిస్టులకు అక్రిడిటేషన్స్ ఎందుకు అని చెప్పి పంపించాడు. జర్నలిస్టే అంతే. చట్టము ఫాలో కావాలి, రూల్స్ దేనికైనా ఒక మెథడ్. ఆ మెథడ్ని ఫాలో కానప్పుడు నేను ఈ సందర్భంగా మళ్ళీ చెప్పేది, డెస్క్ వాళ్ళకి ఏ ఫెసిలిటీ కోల్పోరు, ఏ వెల్ఫేర్ మెజర్లో వారు అనర్హులు కాదు. ఎక్సెప్ట్ కవరేజ్. ఆ కవరేజ్లో కూడా మీ ఎడిటర్ మిమ్మల్ని పంపిస్తే మిమ్మల్ని గుర్తిస్తారు. A letter written by editor to this commissioner, he or she shall issue 5 సంవత్సరాల ఇది ఎక్స్పీరియన్స్, గ్రాడ్యుయేట్ అయి ఉంటే మీకే వస్తుంది కాదు.